హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ట్రెడిషనల్ కలెక్షన్ అండి. అది కూడా నేను కంచి పట్టులో లెహెంగా ఫ్యాబ్రిక్ అయితే తెప్పించాను. దాంతోపాటు ఎంబ్రాయిడరీలో బ్లౌజ్ కూడా డిజైన్ చేశానండి. చాలా బాగుంది కలెక్షన్ కానివ్వండి, కలర్ కాంబినేషన్స్ కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా కూడా బోనాలు, ఇంకా మనకి ఫెస్టివల్, వరలక్ష్మి వ్రతం అవన్నీ కూడా మనకి రాబోతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా కలర్ఫుల్గా అలాగే ట్రెడిషనల్గా ఉండేలాగా కలెక్షన్ అయితే తెప్పించాను. సూపర్గా ఉంటుందండి. మనకు అది ఫ్యాబ్రిక్ చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యి వేసుకున్న తర్వాత ఇంకా లుక్ మారిపోతుంది. అలాగే దీంతో పాటు రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. ప్రతి వీడియోలో కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ ఫ్యాబ్రికే కాదండి, నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను. అవి ఏ మోడల్లో స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, ఏ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటే బాగుంటుందని అన్ని రకాలుగా మీకు పాసిబుల్ అయినంత వరకు డిజైన్ చేస్తూనే ఉన్నాను. చాలా యూనిక్గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. అలాగే మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదండి. అక్కడే ఉంటున్నాను, ఎన్ని మంత్స్ నుంచి కూడా అక్కడే ఉంటుంది. కొంచెం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంతమందికి షేర్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా డిజైన్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు చూసుకున్నా కూడా యూట్యూబ్లో ఫ్యాబ్రిక్స్లో ఇన్ని రకాల డిజైన్స్, ఫ్యాబ్రిక్స్లో మాత్రం ఎవరు కూడా డిజైన్ చేయలేదు ఇప్పటి వరకు. అలాంటిది నేను ఇంకా రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపిస్తున్నాను, కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను, అది వేసుకున్న తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందనేది చూపిస్తున్నాను. ఇలా అయితే మీకు ఎక్కడ కూడా చూపించరండి. ఎందుకంటే మార్కెట్లో చాలా ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి, కానీ జస్ట్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా రోల్ చేసి అలా ఉంటాయి. మనమే సెలెక్ట్ చేసుకోవాలి, దేనికి ఏది మ్యాచ్ చేసుకోవాలి, ఏ దుపట్టా వేసుకోవాలి, ఏ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎంబ్రాయిడరీకి ఇవ్వాలి, స్టిచ్చింగ్కి ఇవ్వాలి. అదంతా కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా మీకు సెట్ వైజ్గా ఉండేలాగా మ్యాక్సిమం అయితే నేను అలానే ట్రై చేస్తున్నాను. ఎంబ్రాయిడరీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా అది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా మేమే చూపిస్తున్నాం. అలాగే మీకు రిఫరెన్స్ డ్రెస్ ఫోటో ఉంటుంది కాబట్టి జస్ట్ టైలర్కి చూపించి ఇలా డిజైన్ చేయండి అంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఫోటో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంత సింప్లిఫై చేస్తున్నాను కూడా. ఇంత కష్టపడ్డందుకు ఒక లైక్ చేస్తే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంకా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. చాలా రకాల డిజైన్స్ చేసాం ఇప్పటికీ. మీరు టస్సర్లో చూసుకున్నట్లయితే థీమ్ వైజ్గా యూనికాన్ కానివ్వండి, మనకి డైనోసార్ కానివ్వండి, మనకి ఇది వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఫ్రోజెన్లో కూడా డిజైన్ చేసాము, జంగిల్ థీమ్లో చేసాము. అలా చాలా రకాల డిజైన్స్ చాలా యూనిక్గా చేశాను. మీరు చూసుకున్నా కూడా ఫ్యాబ్రిక్లో మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదు. అది నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే డిజిటల్ ప్రింట్ మనదే కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎక్కడ కూడా ఆ ఫ్యాబ్రిక్ అయితే దొరకదు. టస్సర్ ఫ్యాబ్రిక్లో నేను ఇచ్చే క్వాలిటీలో మాత్రం మీకు ఎక్కడ కూడా దొరకదండి. అది కూడా డిజిటల్ ప్రింట్ కాబట్టి మనకి చూడటానికి లుక్ బాగుంటుంది, తక్కువ బడ్జెట్లో కూడా వస్తుందండి. మనకి థీమ్ వైజ్గా డిజైన్ చేయాలంటే నార్మల్గా అయితే చాలా కాస్ట్ అవుతుంది. అది కూడా కస్టమైజ్ చేసిన వాటికి మనకి చాలా రేట్ అవుతుంది. అలాంటిది బడ్జెట్లో ఉండేలాగా ఎక్కువ మందికి యూజ్ అయ్యే విధంగా నేనైతే చాలా రకాల డిజైన్స్ చేశాను. టస్సర్లోనే కాదండి, నేను మనకి ట్రెడిషనల్లో కూడా చాలా రకాల లెహెంగా ఫ్యాబ్రిక్స్, శారీస్, చాలా కలెక్షన్ అయితే నేను ఇప్పటివరకు డిజైన్ చేశాను. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలామంది పర్చేస్ చేస్తున్నారు, రివ్యూస్ ఇస్తున్నారు, బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా యూనిక్గా ఉందని అంటున్నారు. కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. జస్ట్ వాట్సాప్ స్టేటస్లో చూసి మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ యూట్యూబ్లో చెక్ చేసి రీసెంట్ వీడియోస్ ఏమున్నాయి, అసలు ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయని మాత్రం చెక్ చేయట్లేదు. అది మాత్రం నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా నేను పెట్టిన ఒక వీడియో చాలా బాగా సక్సెస్ అయింది. కానీ వాట్సాప్లో చూడని వాళ్ళందరూ కూడా ఒక 10-15 డేస్ తర్వాత ఏంటండి ఈ వీడియో మేము చూడలేదు, స్కిప్ అయిపోయింది, మీరు స్టేటస్ పెట్టలేదా అని అడుగుతున్నారండి. అప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపించింది. అంటే ఓన్లీ స్టేటస్ వాట్సాప్ స్టేటస్లోనే ఫాలో అవుతున్నారని కొంచెం బాధగా అనిపించింది. అంటే వీళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదని అర్థమైపోయింది. కానీ అందుకే మీరు ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో చూసేలోపు హడావిడిగా ఫ్యాబ్రిక్ అయిపోతుందేమో అని పర్చేస్ చేసుకోవడం, అలా వెళ్ళిపోవడం వల్ల ఇది స్కిప్ అయిపోతుంది. కాబట్టి ఫస్టే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా అప్డేట్ వీడియోస్ కూడా మీకు వస్తూనే ఉంటాయి. అలాగే ఇంకొక విషయం కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను, కానీ ఎవరు కూడా చేయట్లేదండి. C&U ఫ్యాబ్రిక్స్ని ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదైనా డిజైన్ చేసుకున్నారనుకోండి, డ్రెస్సెస్, ఇప్పుడు నేను చూపించిన రిఫరెన్స్ డ్రెస్సెసే కాకుండా మీకు కూడా చాలా ఐడియాస్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలాగా డిజైన్ చేసుకుంటారు కదా. ఆ డిజైన్స్ చూసే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉండేలాగా నేనైతే ఇన్స్టాగ్రామ్లో C&U ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయమని ప్రతిసారి కూడా చెప్తున్నాను, కానీ ఎవ్వరు కూడా చేయట్లేదండి. నాకు వాట్సాప్లో రివ్యూ ఇచ్చి ఫొటోస్ సెండ్ చేస్తున్నారు, మంచి మంచి డిజైన్ చేసుకొని రెడీ అయ్యి ఫొటోస్ అన్నీ సెండ్ చేస్తున్నారు. కానీ
ట్యాగ్ అయితే చేయట్లేదండి, ఎందుకంటే కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా, ఈ ఫ్యాబ్రిక్తో ఇంకా ఎన్ని రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, ఇన్ని రకాలుగా డిజైన్ చేసుకున్నారు, నా ఫ్యాబ్రిక్ ఇలా ఉంది అనేసి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ ఒక్క విషయం మాత్రం కొంచెం గుర్తుపెట్టుకొని చేసేయండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి ట్రెడిషనల్గా సూపర్గా ఉంటుందండి, ఫంక్షన్స్కి కానివ్వండి, ఫెస్టివల్స్కి, ఏ ట్రెడిషనల్ అకేషన్కైనా కూడా సూపర్గా ఉంటుంది. అలాగే మనకు వచ్చిన డిజైన్ కూడా బర్డ్స్ డిజైన్ లాగా వచ్చి చాలా బాగుందండి. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే మనకి వన్ సైడ్ బార్డర్లో లెహెంగా ఫ్యాబ్రిక్లో వస్తుంది. అలాగే కలర్ అంతా కూడా మన బేస్ కలర్ వచ్చేసి పింక్ కలర్, మంచి రాణి పింక్ కలర్, బ్రైట్గా ఉంది, బాగుంది. అలాగే కిందికి వచ్చేసరికి గ్రీన్ అండి, పింక్కి గ్రీన్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఎన్ని పింక్స్ ఉన్నా సరే మనకి ఇంకా మళ్ళీ పింక్ సైడే వెళ్ళిపోతుంటాం, అలా ఉంటుందండి పింక్ గ్రీన్ కాంబినేషన్ అనేది. ఇక్కడ కూడా మనకి పీకాక్ డిజైన్ కానివ్వండి, లీఫ్, అలాగే ఇక్కడ వచ్చిన చిన్న చిన్న డిజైన్ కూడా చాలా డీటెయిల్గా ఉంది, మొత్తం జెరీ వర్క్ వస్తుందండి. అలాగే పైకి వచ్చేసరికి మనకి బర్డ్స్, ఈ బర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, క్లియర్గా డీటెయిల్డ్గా మనకు వచ్చిన వర్క్ అంతా కూడా జెరీ వర్క్ చాలా నీట్గా వచ్చింది. అలాగే అవుట్లైన్గా మనకి ఏదైతే లెహెంగాకి బార్డర్ లాగా వచ్చిందో అదే కలర్లో, గ్రీన్ కలర్లో మనకి అవుట్లైన్ లాగా థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి. మొత్తం కూడా పింక్ కలర్ పైన జెరీ వర్క్, అలాగే బార్డర్కి వచ్చేసరికి గ్రీన్ కలర్లో అండి, చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్గా ఉంది. మనకి వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం దీనికి తగ్గట్టుగా జ్యువెలరీ యాడ్ చేసుకొని ఇంకొంచెం రెడీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి లోపల కూడా జెరీ అయితే ఏం బయటికి రాదండి, మొత్తం ఇంటర్లాక్లో వస్తుంది. ఇక్కడ మనకు నార్మల్గా అయితే జెరీ బయటికి ఉంటుంది కదా, ఇంత హెవీ జెరీ వచ్చినప్పుడు మనకి బ్యాక్ సైడ్ జెరీ లాగా ఉంటుంది కదా, అలా కాకుండా దీనికి స్పెషల్ ఏంటంటే ఇంటర్లాక్లో వచ్చింది. కింద బార్డర్ కానివ్వండి, పైన కానివ్వండి, ఎక్కడ కూడా మీకు బయటికి థ్రెడ్స్ రావడం అలా ఉండదు, చాలా నీట్గా ఉంది చూడండి. మొత్తం దీన్ని ఇంటర్లాక్ అంటారు, చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ అయ్యాక కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే కొంచెం కాటన్ లైనింగ్ కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే క్యాన్ యూజ్ చేస్తే ఇంకా లుక్ మారిపోతుంది. అలాగే దీనికి బ్లౌజ్ లాగా, యోక్ పార్ట్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్లో మాత్రం ఇలా డిజైన్ చేశాను. కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్కి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ కలర్లో ఇలా మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లోనే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మీద 1 మీటర్ కట్లో ఇలా బంచ్ అయితే ఇచ్చాం. ఇక్కడ కూడా మనకి బర్డ్స్ అయితే ఇలా ఇచ్చామండి, ఎందుకంటే దీంట్లో రిలేటెడ్గా ఉంటుందనేసి ఫ్లవర్స్, లీవ్స్, అలాగే బర్డ్స్ వచ్చేలాగా చిన్న బంచ్ అయితే ఇచ్చాం. ఇది కిడ్స్ సైజులోనే ఉంటుందండి, అంటే కిడ్స్కి ఎవరికైనా కూడా యూజ్ అయ్యే విధంగా, పెద్దవాళ్ళకి కాదు. ఒకవేళ పెద్దవాళ్ళకి కావాలనుకున్నా కూడా జస్ట్ యోక్ పార్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 1 మీటర్ కట్లో వస్తుంది, 1 బంచ్ 1 మీటర్ కట్లో ఇస్తాము. మీకు ఎన్ని బ్లౌజెస్ కావాలంటే 1 మీటర్ లాగానే ఉంటుందండి. అలాగే ఇంకొక డిజైన్ కూడా చేశానండి, ఇది చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు కానీ స్టిచ్చింగ్ అయిన డ్రెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కలర్ మాత్రమే చూపిస్తున్నాను, రిఫరెన్స్ డ్రెస్ చూపించేటప్పుడు ఈ డిజైన్ ఎలా వచ్చిందనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇది కూడా 1 మీటర్ కట్లోనే ఉంటుందండి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి మనకి నెక్ కండి, నెక్కి మనకి ఎలా వచ్చింది ఏంటి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా కాంట్రాస్ట్ కలర్లోనే టస్సర్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఇలా వచ్చేలాగా ఇచ్చాను. ఫ్లవర్స్ అలాగే లీవ్స్, ఇక్కడ గోల్డ్ కలర్లో మనకి ఫ్లవర్స్ అనేది హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను. ఇది ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది, కోట్ లాగా వస్తుందండి, చాలా బాగుంటుంది, చాలా యూనిక్గా కూడా ఉంటుంది. ఇది స్టిచ్చింగ్ అవి వేసుకుంటే మొత్తం కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ లెహెంగా ఫ్యాబ్రిక్ని మనము కిడ్స్కైనా యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళకి కాంబో లాగా 1 మీటర్ దగ్గర నుంచి మీరు ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు కంటిన్యూషన్ ఒక 10-15 మీటర్స్ కావాలన్నా కూడా అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా మీరు తీసుకోవచ్చు అండి. అలాగే ఈ డ్రెస్ కూడా మీకు చూపిస్తాను, రిఫరెన్స్ డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి అని, అప్పుడు మీకు అర్థమవుతుంది స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుంది అని. ఇది వచ్చేసి నేను లెహెంగా మోడల్లో స్టిచ్ చేశాను, మా పాప కోసం అనేసి లెహెంగా లాగా డిజైన్ చేశాను. చాలా బాగుందండి, చాలా కంఫర్టబుల్గా, అలాగే డిజైన్ మాత్రం సూపర్గా వచ్చింది. కలర్ పింక్కి గ్రీన్ కాంబినేషన్ కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ అండి, చాలా బాగుంది. బ్రైట్గా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ చూడండి. ఫ్లేర్ కూడా మంచి 3 మీటర్స్లో ఇచ్చాను కాబట్టి ప్లీట్స్ అదంతా బాగా వచ్చాయి. అలాగే దీనికి డబుల్ లైనింగ్ ఇంకా క్యాన్ కూడా ఇచ్చాను, ఎక్కడ కూడా గుచ్చుకోకుండా బాగుంటుంది. లెహెంగా స్కర్ట్ మోడల్లో ఇచ్చాను. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో అండి, ఇలా మనకి బార్డర్ కలర్లోనే గ్రీన్ కలర్లో ఇచ్చాను. ఇందాక చూపించాను కదా బంచ్ అనేది, ఇలా ఫ్రంట్ పార్ట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి క్యాప్ స్లీవ్సే ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను, సింపుల్ ప్యాటర్న్ అండి. ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి ఫ్రంట్ సైడ్ ఏమి ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ మాత్రం నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చాను. బటన్స్ అనేవి ఇలా వస్తాయి. మొత్తం సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి స్టిచ్చింగ్ అయ్యాక.
ఇది ఇలా చూసిన దానికన్నా మనకి ఫ్యాబ్రిక్ చూసాం కదా, స్టిచ్చింగ్ అయ్యాక ఈ లుక్ వచ్చింది. ఇంకా ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి మీకు ఫొటోస్ కూడా స్క్రీన్ పైన షేర్ చేస్తాను. చాలా బాగా వచ్చింది చూడండి, ఎంత బాగుందో, కలర్ఫుల్గా, చాలా ట్రెడిషనల్గా, అది కూడా బడ్జెట్లో. మనకి కంచి పట్టులో అంటే చాలా కాస్ట్ అవుతుంది, అలాంటిది అందరికీ యూజ్ అయ్యే విధంగా కొంచెం బడ్జెట్లో ఉండేలాగా నేనైతే ఇది డిజైన్ చేశాను. అలాగే ఇంకో కలర్స్ ఉన్నాయండి, 2 కలర్స్ ఉన్నాయి, మొత్తం 3 కలర్స్. ఇప్పుడు పింక్ గ్రీన్ కాంబినేషన్లో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి మెహందీ కలర్లో అండి, లెహెంగా వచ్చేసి మెహందీ కలర్లో వస్తుంది. బార్డర్ వచ్చేసరికి పర్పుల్ వైన్లో వచ్చింది. చాలా బాగుంది, డిఫరెంట్ కాంబినేషన్, బాగుంటుంది. పట్టులో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మనకి నచ్చుతాయి ఎక్కువగా. చూడండి ఎంత నీట్గా డీటెయిల్గా ఉందో. అవుట్లైన్కి వచ్చేసరికి బార్డర్ కలర్లోనే వస్తుంది, ఇలా వస్తుందండి. మొత్తం వన్ సైడ్ బార్డర్, బిగ్ బార్డర్ వస్తుంది. ఇక్కడ మనకి పీకాక్స్ కూడా చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. వైన్ కలర్ పైన గోల్డ్ జరీ, సేమ్ యాజ్ యూజువల్ అండి. ఇందాక చూపించాను కదా, మనకి ఇంటర్లాక్ అనేది ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇంటర్లాక్లోనే వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బంచ్ మోడల్లో ఇలా ఇచ్చాను. అలాగే మీకు నెక్ డిజైన్ ఇంకొకటి ఉంది కదా, ఇది ఇలా ఇచ్చాను. రెండిట్లో ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, డిజైన్ బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి. లెహెంగా అయితే మనకి 1 మీటర్ దగ్గర నుంచి 10 మీటర్స్ అయినా తీసుకోవచ్చు. కిడ్స్కి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్యాబ్రిక్తో డ్రెస్ కూడా డిజైన్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపిస్తాను. ఇదైతే ఫ్రాక్ మోడల్లో చేశానండి. నార్మల్గా ఫ్రాక్ లాగైనా వేసుకోవచ్చు, అకేషన్ని బట్టి మనం యూస్ చేసుకునే విధంగా. మనకి లోపలైతే ఫ్రాక్ లాగా ఉంటుంది. అలాగే పైనుంచి వచ్చేసరికి వేస్ట్ కోట్ ఎలా వచ్చిందని మీకు చూపిస్తాను. చిన్న స్ట్రిప్ మోడల్ ఇచ్చాను, పైన అయితే చిన్న స్ట్రిప్ మోడల్ ఇచ్చి ఇలా సింపుల్గా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అలాగే దీన్ని బ్లౌజ్కి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ ఇచ్చాను కదా, ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్లో మనకి ఇలా కోట్ లాగా వచ్చేలాగా ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ బటన్స్ ఇచ్చాను, పైన మాత్రం టై చేసుకునే విధంగా ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చాను. స్లీవ్స్ క్యాప్ స్లీవ్స్ లాగా ప్లీటెడ్ మోడల్లో ఇచ్చాను. మనకి వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం డ్రెస్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. మనకి ఫ్రాక్ వేసుకున్న తర్వాత పైనుంచి మనం ఇలా కోట్ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అకేషన్ బట్టి మనం మార్చుకోవచ్చు అండి. అవసరం ఉంటే బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా మనము సింపుల్గా ఫ్రాక్ మోడల్లో కూడా వేసుకోవచ్చు. దీన్నైతే ఇక్కడ టై చేసుకోవచ్చు. మీకు ఒకసారి మొత్తం చూపిస్తాను లోపల నుంచి ఎలా కనిపిస్తుందని. ఇలా వస్తుందండి వేసుకున్న తర్వాత. మనకి చూడటానికి లెహెంగా టైప్లో ఉంటుంది, లేదంటే ఫ్రాక్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అకేషన్ బట్టి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనకి డిజైన్ రావటం, ఇందులో నుంచి మనకి ఫ్రాక్ కనిపించడం, అలా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. ఇదైతే మోడల్ అండి, ఇలా ఎంబ్రాయిడరీ మోడల్. ఇలా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదు బంచ్ లాగానే కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. చూడండి స్టిచ్చింగ్ అయ్యాక ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ అదంతా కూడా మనకి బర్డ్స్ అనేది చాలా బాగా హైలైట్ అయ్యాయి, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి, మంచి రామా బ్లూ కలర్లో మనకి లెహెంగా ఫ్యాబ్రిక్. అలాగే దీనికి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చాము. చూడండి ఇది కూడా సేమ్ ప్యారెట్స్, కింద మనకి పీకాక్స్, సేమ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అలాగే దీనికి బ్లౌజెస్ వచ్చేసరికి పింక్ కలర్లో, బార్డర్ కలర్లోనే, ఒకటి మాత్రం బంచ్ డిజైన్, ఇంకొకటి వచ్చేసి ఇలా నెక్ డిజైన్ 1 మీటర్ కట్లోనే ఉంటాయి ఇవి కూడా. అలాగే సేమ్ ఇంటర్లాకే ఉంటుందండి, సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్, అన్నిటికి కూడా ఇంటర్లాక్ వస్తుంది. డిజైన్ అంతా కూడా సేమ్. కలర్ కాంబినేషన్స్ మాత్రమే 3 కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చాం. మీకు నచ్చిన కలరు, లేని కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇలా బాగుంటాయండి, మనకి స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా బాగుంటుంది. ఇది కూడా మీకు రిఫరెన్స్ డ్రెస్ చూపిస్తే అర్థమవుతుంది ఎలా వచ్చింది ఏంటి అని. ఇదైతే కొంచెం డిఫరెంట్ మోడల్లో చేశాను. ఇది కూడా సేమ్ ఫ్రాక్ మోడలే, కానీ బ్లౌజ్ అనేది ఇందాక ఆఫ్లో చూపించాను కదా, ఆఫ్ వర్క్ వస్తుంది. ఇదైతే ఫుల్ మోడల్లో చేశానండి బ్లౌజ్. చూడండి ఎంత బాగా వచ్చిందో లెహెంగా. స్టిచ్చింగ్ అయ్యాక అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇదైతే స్లీవ్లెస్లో, నార్మల్గా స్లీవ్లెస్ మోడల్లో ఇచ్చాను. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదు మాకు కొంచెం బ్లౌజ్ లాగా అకేషన్ తగ్గట్టుగా వేసుకుంటాం అనుకుంటే ఇలా కూడా మనం వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ మోడల్లో ఫుల్ బ్లౌజ్ లాగా ఇచ్చాను. డ్రెస్ పైనుంచి ఇలా వేసుకోవచ్చు, కోట్ లాగా జస్ట్ పైనుంచి యాడ్ చేసుకుంటే మనకి లెహెంగా మోడల్లో కనిపిస్తుంది. చూడండి ఇక్కడ బటన్స్ ఇచ్చాము, ఫ్రంట్ పార్ట్లో కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇక్కడ షేప్ వచ్చింది చూడండి. ఒకసారి మీకు టై చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని. అలాగే ఇది వేసుకున్న తర్వాత ఫొటోస్ కూడా యాడ్ చేసి చూపిస్తానండి స్క్రీన్ పైన. ఇక్కడ టై చేసుకోవడానికి ఉంటుంది, బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ మోడల్లో అయితే. చూడండి డ్రెస్ ఎంత వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఫుల్ బ్లౌజ్ లుక్ ఉంటుందండి.
ఇలా లెహెంగా లాగా కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ ఈ కోట్ రిమూవ్ చేసుకుంటే ఫ్రాక్ లాగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఈ డిజైన్ అనేది హైలైట్ అండి. నార్మల్గా అయితే ఇది బ్యాక్ నెక్ అండి, కాకపోతే నాకు కొంచెం ఇలా థాట్ చేశాను, అంటే బాగుంటుంది ఫ్రంట్ పార్ట్లో ఇలా వేసుకుంటే బాగుంటుంది అనేసి చిన్న ఐడియాతో మాత్రమే ఇలా డిజైన్ చేశాను. లుక్కే మారిపోయింది, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇలా షేప్ రావడం కూడా హైలైట్ అనమాట ఈ డ్రెస్లో. ఎంత బాగుంది కలర్ కాంబినేషన్, డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు ఈ మోడల్. ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా డిజైన్ చేశానని ఓన్లీ ఇలానే చేసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు ప్రీవియస్గా చూపించాను కదా, లెహెంగా మోడల్ వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ మోడల్ వేసుకోవచ్చు, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అని 3 టైప్స్లో డిజైన్ అయితే చేశాను. మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇదే అవైలబుల్గా ఉంటుంది. దాన్ని డిజైన్ చేసేదాన్ని బట్టి లుక్ అనేది ఎన్ని విధాలుగా అయినా వేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు మీకు డ్రెస్ స్టిచ్చింగ్ అయ్యాక ఇంత లుక్ వచ్చింది కదా, జస్ట్ మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి, మీకు నచ్చుతుందా, అసలు ఎలా ఉంటుంది, ఇది ఎలా వస్తుందని కూడా అర్థం కాదు. అందుకే ప్రతి వీడియోలో కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. ఇలా బంచ్ లాగా వచ్చింది, మనకి జస్ట్ నెక్ వర్క్ వచ్చింది కదా, దీన్ని ఏం చేసుకోవాలనే డౌట్ వస్తుందండి జస్ట్ ఫ్యాబ్రిక్ చూస్తే. నేను ఎంత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీరు ఊహించుకోవడానికి అది రాదు, ఎలా అవుతుంది, ఇది ఎక్కడ వేసుకోవాలి, బ్యాక్ వేసుకోవాలా, ఫ్రంట్ వేసుకోవాలా అని చాలా డౌట్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం కాదు. అందుకే ఇలా రిఫరెన్స్ డ్రెస్సెస్ ప్రతి వీడియోలో కూడా మేము చేసి చూపిస్తూనే ఉన్నాము. చాలామంది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదండి. అదొకటే చిన్న బాధ, అంతే, ఏం లేదు. చాలా బాగుంది చూడండి. మనకి డిజైన్ చేసుకునే దాన్ని బట్టే ఫ్యాబ్రిక్ లుక్ అనేది మారిపోతుంది, కంప్లీట్ మారిపోతుంది. మీకు ఇంకా ఈ ఐడియాసే కాకుండా ఇంకా కొత్త ఐడియాస్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్లో CNDU ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయండి. నాకు కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. మీ డిజైన్ చేసిన దాన్ని బట్టి కూడా నాకు కూడా ఐడియాస్ వస్తాయి. అన్ని డిజైన్స్ అయితే నాకు తెలియదు కదా, నాకు తెలిసినంత వరకు ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా నేను డిజైన్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇంకా కొత్త ఐడియాస్ కూడా ఉంటాయి, చాలామందికి చాలా ఐడియాస్ ఉంటాయి, కాబట్టి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని ట్యాగ్ చేయమని చెప్తున్నాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇంకొక విషయం అండి, స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కే మెసేజ్ చేయండి. ఎందుకంటే మాకున్న మెసేజెస్ని రష్ని బట్టి మేము స్క్రీన్ పైన మేము నెంబర్ షేర్ చేస్తున్నాం. కానీ చాలామంది ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు సేవ్ చేసుకున్న నెంబర్ ఉంది కదా అనేసి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు. అలా అయితే చేయకండి. కొంచెం అర్థం చేసుకొని మేము ఏదైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.